డబుల్ డిజిట్ పక్కా అని చెప్పేసి అక్కడ కేంద్ర మంత్రి అమిత్ షా అంటున్నారు. తెలంగాణలో 10కి పైగా సీట్లు గెలుస్తామని చెప్పేసి అమిత్ షా అంటున్నారు. ఈసారి జిహాద్ వర్సెస్ అభివృద్ధి మధ్య ఎన్నికలు, ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం, ఎంఐఎం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, రాహుల్ వి చైనా గ్యారంటీలని కామెంట్ చేస్తున్నారు. వాళ్ళేమో 10 సీట్లు గెలుస్తా అంటున్నారు, మీరేమో 14 సీట్లు గెలుస్తా ఉంటున్నారు, బీఆర్ఎస్ ఏమో 12 మినిమం 12 గెలుస్తా ఉంటుంది, ఎంఐఎం ఒకటి గెలుస్తా ఉంటుంది. అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో? ఈ మధ్యలో వీళ్ళందరూ కూడా కేఏ పాల్ లెక్క మాట్లాడారు. అమిత్ షా మరో కేఏ పాల్ అయిపోయాడు. ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థమైతలేదు. అన్న ఈరోజు బీజేపీ పార్టీని ఓడగొట్టాల్సిన అవసరము బడుగు బలైన వర్గాలకి రిజర్వేషన్ పక్షాన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అది అవసరం. ఎందుకంటే వాళ్ళు రిజర్వేషన్ని ఎత్తేస్తామనే ఉద్దేశంతో 2000 సంవత్సరంలోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేక స్టేట్మెంట్స్ ఇచ్చారు, వారి కేంద్ర మంత్రులు స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయితే వాళ్ళు ఏమంటారు అంటే మేము మాట్లాడిన మాటలను తప్పుదో పట్టిస్తున్నారు, మేము అంటుంది ఏంటంటే మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉండకూడదు, కాబట్టి ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చిండ్రు కదా, వాటిని ఎస్సీ ఎస్టీ పంచుతాము, అయితే కాంగ్రెస్ వాళ్ళు దీన్ని వక్రీకరిస్తారని చెప్పేసి వాళ్ళు అంటారు. వాళ్ళ స్పష్టమైన 400 సీట్లు దాటాలనే నినాదం వచ్చిందే టార్గెట్. అది దాటితే మేము రిజర్వేషన్లను చేంజ్ చేస్తాం, అన్ని రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉండాలని చెప్పని అడ్డగోలుగా ప్రభుత్వాన్ని పాడేసారు అనేక రాష్ట్రాల్లో. అది వాళ్ళ విధానము. ఈ రోజు అంశాన్ని బయటకు వచ్చినప్పుడు అది రాంగ్ ట్రాక్ అయి మిస్లీడ్ అయ్యి వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి కింద షేక్ స్టార్ట్ అయిందో ఇప్పుడు దానిపైన లేదు 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 అని అంటారు తప్ప, దీనికంటే ముందు అనేక సందర్భాల్లో ఎలక్షన్స్ బిఫోర్ రిజర్వేషన్లని చేంజ్ చేస్తారంటే ఏ రోజైనా ప్రధానమంత్రి గారు స్పందించారా? అప్పుడు స్పందించని ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాక ఈ మాట పైన ఎందుకు పదే అంటే వాళ్ళ ఉద్దేశం ఉండే, ఆ ఉద్దేశం పరంగా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ చీఫ్లు గతంలో ఉన్న వాళ్ళు మాట్లాడినరు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ బయటికి వచ్చి లేదు అని ఎందుకు చెప్తుండు? ఆర్ఎస్ఎస్ చీఫ్ బయటికి వచ్చి ఎందుకు చెప్తుండు అంటే వాళ్ళు అధికారాన్ని కోల్పోతున్నా మన లక్ష్యాన్ని మనం చేరలేము, లక్ష్యాన్ని చేరాలంటే ఇమీడియట్ గా ఫస్ట్ అయితే ఇప్పుడు అధికారంలో రానీకి మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తీసుకుని వాళ్ళకేం కొత్త కాదన్న. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచించేది మానవత్వం వైపు, ప్రజలు క్షేమంగా ఉండాలి, కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆలోచించేది మనం. మతపరంగా కులపరంగా విభజించి ఓట్ల లబ్ధి పొందుదామని ఆలోచించేది బీజేపీ పార్టీ. ఇంకోటి దీనికి స్పెషల్గా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ చెప్పిన ఆదేశాల మేరకు లాస్ట్ టైం మన దగ్గర ఉన్న ఇక్కడ మన బుడ్రఖాన్ ఎక్సీఎం రిజర్వేషన్లను చేంజ్ చేయాలని ఆయన కూడా మాట్లాడాడు. రాజ్యాంగాన్ని మార్చుతానన్నప్పుడు ఒక్క బీజేపీ పార్టీ నాయకుడు అన్నారు స్పందించిండన్న. కేసీఆర్ ఆ మాట మాట్లాడినప్పుడు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరన్నా స్పందించారు ఆ రోజు అంటే వాళ్ళు చెప్పిర్రు, ఈయన ఒక మాట ఇచ్చిపెట్టిండు రియాక్షన్ ఎట్లుంటుంది అని చెప్పారు. ఆ రోజు కూడా కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ. ఇక తెలంగాణలో డబుల్ డిజిట్లు సీట్లు సాధిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో 4 సీట్లు గెలిచాం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు అంటే ఎంపీ సీట్లు ఎన్ని గెలవబోతున్నారు అన్న? సరే నేను వేరేటోళ్ళు లెక్క ఉన్నాయని మేమే గెలుస్తామని చెప్పాను. 100% 14 పైన స్థానాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలుస్తుందన్న. ఇంకోటి మనం ముఖ్యంగా ఏం గమనించాలన్న అంటే ఉన్న అభ్యర్థులలో మేజర్ గడ్డం వంశీ కానివ్వండి, కడియం కావ్య కానివ్వండి, చామల కిరణ్ రెడ్డి గారు కానివ్వండి, యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈరోజు యువకులు నిలబడుతారు టికెట్ల విషయంలో. అండ్ ఇక్కడ 100% ప్రజలు కూడా 3 నెలల కాంగ్రెస్ పరిపాలన చూసారు. 14 పైన పార్లమెంట్ క్యాండిడేట్స్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత యువకులుగా మన పైన ఉంది. ఈరోజు బల్మూరు వెంకట్ ఉద్యోగం వచ్చింది, బల్మూరు వెంకట్ హ్యాపీగా ఉన్నాడని చెప్పి మాట్లాడుతున్నానే కోణంలో కాదు. నేను మాటిస్తున్నా నా 4 సంవత్సరాల టెన్యూర్లో బల్మూరు వెంకట్ గతంలో ఏదైతే పాత్ర పోషించిండో రేపు పొద్దున కూడా 100% ఎలక్షన్స్ తర్వాత మీ మధ్యలో ఉంటా. ఇదే ఎమ్మెల్యే క్వార్టర్ నెంబర్ 1010 డైలీ మార్నింగ్ 8 to 10 మా చిన్న ప్రజా దర్బార్ మాకు ఉంటుంది. ఏ సమస్యలు ఉన్నా 10 గంటల వరకు తీసుకొని సాయంత్రం లోపల మీ సమస్యలు 7 దాకా వచ్చినా 7 దాకా పరిష్కరిస్తున్నామని చెప్పి మీకు 100%గా మీ మధ్యలో మీ సమస్యలు లేవనెత్తిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే ఒక వ్యక్తిగా సమన్వయకర్తగా నేను ఉంటాను. మీరు కూడా విద్యార్థులకు యువకులకు అందరికీ క్యూ న్యూస్ ద్వారా ఒక చిన్న రిక్వెస్ట్, ఈ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మానవత్వము రావణ కాష్టము, ఎవరైతే పాండవులు కౌరవులకు మధ్యలో యుద్ధం జరుగుతుంది. సో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను.